చూడు మిత్రమా, డబ్బు ఉందనేసి మనం విర్రకూడదు. అలాగే డబ్బు లేదని కృంగిపోకూడదు. ఎప్పుడూ సరే ఉన్న దాంట్లో మంచిగా తినండి, మంచి బట్టలు కట్టుకోండి. మిగతావి దేవుడిస్తే అనుభవించండి, లేకపోతే ఉన్న దాంట్లో సంతృప్తి చెందండి. తక్కువ ఉన్నోళ్ళు మంచి బట్టలు కట్టుకుంటే ఏమంటుంది తెలిసే లోకం? తినడానికి తిండి లేదు కానీ మేషాలు మాత్రం సంపెంగ నూనె అని అనుకునేవాడిని. పర్వాలేదు, జీవితం చాలా చిన్నది. ఎవరు ఎప్పుడు ఉంటున్నారో తెలియదు, ఎప్పుడు పోతున్నారో తెలియదు. ఉన్న దాంట్లో మంచి తిండి మంచి బట్ట కూడా కట్టుకోకపోతే ఇంకేం లేదు. అనుకునే వాళ్ళు అనుకోనివ్వండి. ఉన్నప్పుడు కూడా మంచి బట్ట మంచి తిండి తినండి. ఇంకా మీకు ఎక్కువ కలిగితే కార్లు భూములు కొనుక్కోండి. దాన్ని ఎవరిని ప్రదర్శించకండి. ఎందుకంటే మందరు ఉంది అంటే మనం పొగిడేవాళ్ళు వస్తారు, మందరు లేదు అంటే చిన్న చూపు చేసేవాళ్ళు ఉంటారు. అందుకే ఉన్నా లేకున్నా ఎలాగున్నా ఉన్న దాంట్లో హ్యాపీగా మీ లైఫ్ మీ జీవితం స్వేచ్ఛగా స్వాతంత్రంగా చక్కగా బ్రతకండి. డబ్బు ఉంటే మనకే ఉంటుంది. మనం విరవీగిన బయట వాళ్ళు చూసి విరవేస్తున్నాడు అంటారు. అవసరం లేదు. ఉన్న దాంట్లో చక్కగా ఉండండి. నేను చూశాను ఈ లోకాన్ని. మంచి బట్టలు కట్టుకుంటే తినడానికి తిండి లేదు కానీ మంచి బట్ట కడుతుంది అనేసి అంటారు. అనుకోనివ్వండి. ఈ ప్రపంచంలో ఎప్పుడూ లేదని చింకి బట్టలు వేసుకోకూడదు, ఉందని మరి కాస్ట్లీ ఐటెం చూపించుకోకూడదు. మీకు నచ్చినట్టుగా సుఖంగా శాంతిగా మంచి బట్ట మంచి తిండి ఈ రెండు ఖచ్చితంగా ప్రతి మనిషికి